నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. మా రోజా ఏది మాట్లాడినా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతాయి. పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ ఇస్తారు, అది గుడ్డెద్దు చేయలేకు అన్నట్టు చదివేస్తుంది. ఇవాళ మద్యం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడుతుందంటే అంతా మాట్లాడింది, చివరికి వాళ్ళ పేర్లు ఏంటో కూడా క్లారిటీగా తెలియదు. జనార్దన్ రెడ్డి అంటది, జనార్దన్ రావు అంటది, తంబలపల్లి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో జనార్దన్ రావు పోటీ చేసేది ఎమ్మెల్యేగా అంటది. కాసేపు జయచంద్రారెడ్డి అని చెప్పేసి మళ్ళీ వెనకాతల నుంచి ఎవరో చెప్తేనే కానీ గుర్తుకు రాదు. నేను అందుకే చెప్తా, ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మామూలుగా పెట్టాలి. మనం ఎలా పడితే అలా పెట్టకూడదు. ఎందుకు మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో ఆవిడకే అర్థం కాదు. ఒకసారి రోజు ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ఫస్ట్ సో జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి అంట, జనార్దన్ రావు, జనార్దన్ రావు గారు. ఓకే, ఈయన తమ్మలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. నీకు అందుకే చెప్పేది, తలా తోక లేకుండా మాట్లాడతావు రోజు అని చెప్పేసాడు. ఏమాత్రమైనా కొంచెమైనా సిగ్గుసారి ఉందా నీకు అసలు? ఇంకా మాట్లాడింది వినిపిస్తావేనండి. మహిళలందరికీ కూడా పిలుపంట, మీరంతా రండి, మద్యం పైన మనం పోరాటం చేద్దాం. అది కూడా వినిపిస్తావేనండి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మంచిది, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు మంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం, ఈ బెల్ట్ షాపుని రిమూవ్ చేసేంత వరకు పోరాడదాం. కనిపించట్లేదు అసలు రోజానిక. గత 5 ఏళ్ళు ప్రభుత్వమే నకిలీ మద్యం అమ్మింది, కల్తీ మద్యం అమ్మింది, అమ్మలేదా? ఊరు పేరు లేని బ్రాండ్లు కదా. అయినా నాకు తెలియగలుగుతాను రోజా, మీరే కదా అనేక సందర్భాల్లోని 2024 ఎన్నికలకి మేము పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పేసి అన్నది మీరే కదా. ఏమైంది? ఎందుకు చేయలేదు? చేయకపోగా కల్తీ మద్యం నమ్మింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాల పేరుతో అమ్మేసింది, అమ్మలేదా? అది కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా. ఎందుకు లేవురా అంటే దానికి సమాధానం లేదు. ఇక్కడికి వచ్చి ఇవాళ మీరు మాట్లాడాలి. గత 5 ఏళ్ళు ఎప్పుడైనా సరే మద్యం అనే పదం నీ నోటంటే వచ్చిందా? ఏదైనా మాట్లాడేవా? మాట్లాడే ప్రయత్నం చేసావా? లేదు. ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ మర్చిపోవాలా అంతేనా? మర్చిపోయింది స్క్రిప్ట్. ఆ పేర్లు ఏంటో కూడా సరిగా తెలియదు. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ చెట్టుకుని నన్ను అలాగంటున్నారు, నన్ను ఎలాగంటున్నారు అని చెప్పేసి. ముందు ప్రాపర్గా వాళ్ళ పేర్లు ఏంటో పలకడం నేర్చుకుంటే సరిపోయాయి. అది కూడా మనకు చేత కాదు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఊతరు కొట్టేస్తారు. సిగ్గు అనిపించట్లా అసలు? గత 5 ఏళ్ళు ఎవడేం తాగాడు అనేది తాగినోడికి తెలియదా? ఉద్దేశారు కదా, ఇవే బ్రాండ్లు ఖచ్చితంగా దొరికేది అదే తాగాలి. మనం పర్టికులర్గా ఏవైతే కొన్ని బ్రాండెడ్ మద్యం ఉందో దాన్ని మొత్తం పూర్తిగా నిషేధించేసి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మనమే అమ్మించేసి, పైగా ఇవాళ ఏమీ తెలియని సొదపోసలాగా మద్యంలో అవినీతి జరిగింది, కల్తీ మద్యం బయటపెట్టింది ఎవరి ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కదా. కాదా? ఒకవేళ వాళ్ళే వెనకాతలు ఉంటే కనుక ఎందుకు బయట పెడతారు? పెట్టరు కదా. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా రోజా నువ్వు అడ్డగోలుగా మాట్లాడతావు? ఏమన్నా అంటే మళ్ళీ ఏడుతావు. అవసరం మనకి ఆ ప్రెస్ మీట్? పైగా కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి గాడిదలు కాస్తున్నారా అంటది, దునపోతులు కాస్తున్నారా అంటది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం కాస్తున్నాడు? దునపోతులు కాసుకుంటున్నాడా? సిగ్గు అనిపించట్లా? కాదు, మనం మాట్లాడడానికైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నారు కదా. అవేం అవసరం లేదా? ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా వాగడమే ఏది పడితే అది. అందుకే నేను తిట్టేది, ఊరికే తిట్టను నిన్న.